వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్ గెలవాలంటే ఏం చేయాలో షర్మిల గారు కొన్ని సెటైర్‌లతో కూడినటువంటి సలహాలైతే చెప్పుకొచ్చారు. అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలుపు పైన అంటే గెలవాలంటే ఏం చేయాలని చెల్లి చెప్పినటువంటి సలహాని, ఆ సెటైర్‌లని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్వీకరిస్తారని కూడా చూడాలి. అయితే ఆమె ఏం చెప్పింది, గెలవాలంటే ఎటువంటి విషయాలను కూడా ప్రస్తావించింది అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా చూస్తే మీకు అర్థమయ్యేలాగా తెలియజేస్తాను. ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షురాలుగా ఎంట్రీ ఇచ్చి అనూహ్యంగా తన ఆస్తులను ఇవ్వమని అన్న వైఎస్ జగన్‌ను టార్గెట్ చేయడం ప్రారంభించినటువంటి షర్మిల గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా అదే తీరును కొనసాగించారు. కానీ కొంతకాలంగా జగన్ విషయంలో ఆరోపణలు బ్రేక్ ఇచ్చినటువంటి షర్మిల గారు తిరిగి ఇవాళ ఆయన పాదయాత్రను టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగారు. పాదయాత్ర ఇప్పుడు ఎందుకని కూడా ప్రశ్నించింది షర్మిల. అధికారం ఇస్తే ఏం చేశారని నిలదీశారు. జగన్ పాదయాత్ర ఎందుకు? అంటే అధికారం కోసమా? కాదు కదా! ఈ పాటలు అంటే అధికారం కోసమే కదా! ఈ పాటలన్నీ అన్నట్టుగా కూడా చెప్పుకొచ్చారు. అధికారం ఇస్తే ఏం చేశారు? వైఎస్ఆర్ జలయజ్ఞం పూర్తి చేయగలిగారా? నవరత్నాల్లో పెట్టినటువంటి హామీలు దిక్కులేదన్నారు. అధికారంలో వచ్చిన తర్వాత 6 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. అధికారం ఇస్తే ఎందుకు పూర్తి చేయలేదని కూడా ప్రశ్నించారు. మద్య నిషేధం అన్నారు. అధికారం ఇస్తే కల్తీ మద్యం పెట్టి క్యాష్ పద్ధతిలో మద్యం మాఫియాను కూడా చేశారని వేల అంటే వేల ఏళ్ల నుంచి నిలబెట్టినటువంటి ఋషికొండను బోడిగుండు చేశారని కూడా షర్మిల ఆరోపించారు. అధికారం ఇస్తే ఒకరోజు కూడా బయటకు రాలేదని, ఆ పార్టీ వాళ్ళే అందుబాటులో లేరని కూడా విమర్శలు చేశారు. ఎన్నికలకు 6 నెలల ముందు బయటకు వచ్చి సిద్ధమంటూ కూడా కొన్ని నెలలు తిరిగారని, అంతే తప్పిస్తే ఒక రోజైనా ప్రజల కోసం బయటకు వచ్చారా అని కూడా ప్రశ్నించారు. ఒక మనిషి నిజమైనటువంటి నైజం తెలియాలంటే అధికారం ఇచ్చి చూడాలని కూడా ఇక్కడ అబ్రహం లింకన్ మాటలను గుర్తు చేశారు. జగన్‌ని అధికారం వచ్చిందా అంటే అధికారంలో చూసామని ఆయనను అధికారం సూటు అంటే ఆయన అధికారం సూట్ అవ్వలేదని కూడా తెలియజేశారు. అంటే అధికారం ఇవ్వడం, ఆయన అధికారంలో ఉండడం ఆయనకు సూట్ కాదని కూడా చెప్పుకొచ్చారు. జగన్ నేచర్ మారాలని నైజం అంటే మారాలని, నైజం మారాలని, మార్పు రావాలని కూడా సూచించారు. జగన్‌లో స్వార్థం తగ్గి మంచితనం పెరగాలని కూడా చెప్పుకొచ్చారు. అప్పుడు దేవుడు అధికారం ఇస్తాడేమో అని కూడా ఆమె చెప్పుకొచ్చారు. అది కూడా ఇస్తాడేమో అని కూడా ఆమె చెప్పుకొచ్చారు. దేవుడు ప్రజలను ఆశీర్వదిస్తున్నాడని ఏడాదిన్నర తర్వాత చేసే పాదయాత్రకు ఇప్పుడు అనౌన్సు ఎందుకనని కూడా ప్రశ్నించారు. చిత్తశుద్ధి లేని యాత్రలు ఎందుకనేసి కూడా నిలదీశారు. కాబట్టి ఈ విషయాల్లో నిజంగా తన సొంత చెల్లి చెప్పినటువంటి ఈ విషయాలు మరి జగన్మోహన్ రెడ్డి దీనికి ఏ విధంగా కౌంటర్ ఇస్తారు? లేదా ఆ పార్టీకి సంబంధించిన నేతలు కౌంటర్ ఇస్తారనేది కూడా చూడాలి. ఆమె చెప్పినటువంటి మాటల్లో వాస్తవం ఉందా? లేదా? అనేది మీకనిపించింది ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.